చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. విశాఖలో తొలి ఏవియేషన్ ఎయిర్ స్పేస్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వ స్వీకారం. కార్యక్రమంలో పాల్గొన్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర రాష్ట్ర మంత్రులు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పురోగతిపై దృష్టి సారించాం. కంపెనీలకు ఇచ్చిన భూములు సద్వినియోగం చేయకపోతే వెనక్కి తీసుకుంటామని లోకేష్ వెల్లడి. మేము అధికారంలోకి వస్తే పీపీపీ విధానం రద్దు చేస్తామన్న బొత్స సత్యనారాయణ. వైసీపీ అధికారంలోకి వస్తుందని బొత్స కలలు కంటున్నారని ఎద్దేవా చేసిన మంత్రి కొండపల్లి. వివరాలు చూద్దాం. జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుంది. ఏపీలో మీరు చూస్తుంది ఓ చరిత్ర. ప్రపంచ సివిల్ ఏవియేషన్ వర్క్ ఫోర్స్లో 25% తెలుగువారు ఉండాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మాన్సాస్ ట్రస్ట్ సహకారంతో భోగాపురం సమీపం భీమిలి మండలం అన్నవరం వద్ద 136.63 ఎకరాలలో జిఎంఆర్ సంస్థ అభివృద్ధి చేయనున్న జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు నేడు అంకురార్పణ జరిగింది. విశాఖ రాడిసన్ బ్లూ రిసార్ట్లో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యుసిటీ ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్, మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, జిఎంఆర్ సంస్థల ఎయిర్ ఫోర్స్ చైర్మన్ జీవీఎస్ రాజు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తదితరులు పాల్గొన్నారు. A proud honor to stand before you today at this historic moment as we launch the GMR Manasa City. This is not just a beginning of a new project, it's a dawn of a new era for the aviation, aerospace and defense education in Andhra Pradesh. It's for India and also for the broader region of Asia and for Africa. India's aviation, aerospace and defense sectors are on the cusp of extraordinary growth. Over the next 2 decades, our country is expected to double its airport infrastructure, expand the aircraft fleet. People, it's about skilled professionals, innovators, leaders who will power this transformation. Today we face a significant challenge, a widening skill gap in aviation and allied industries. The demand for qualified professionals, engineers, pilots, safety experts, digital innovators and more far outpaces the current supply. This is not just an Indian challenge, it's a global one with the Middle East, Africa and Asia Pacific region all seeking talent to fuel their own aviation ambitions. అనేది 1958లో మా తాతగారు పివిజి రాజ్ గారు మొదలు పెట్టారు. అయితే ఈ సంస్థ మొదలైన ముందటి నుంచి మా కుటుంబం ఈ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉంటూ ఉత్తరాంధ్ర ప్రాంతాలకి ప్రతి గడపకి ఎడ్యుకేషన్ అందించిన ఘనత మా కుటుంబంది. ఏవియేషన్ ఎడ్యుసిటీతో మొదలు పెట్టడం చాలా సంతోషం అనిపిస్తుంది. మనం ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మన ఉత్తరాంధ్ర ప్రాంతానికి మాత్రం క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ ఈరోజు మనం ఓన్లీ ఉత్తరాంధ్ర కాకుండా నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీ ద్వారా మన ప్రాంతాన్ని ఇంకా బలోపేతం చేయడానికి ప్రయత్నాలు అనేది జరుగుతూ ఉన్నాయి. ప్రజలకి అందించడం ఎంతో సంతోషం అనిపిస్తూ ప్రత్యేకంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మన హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారికి దీంట్లో ఎక్కువ ఎఫర్ట్ పెట్టినందుకు నా ధన్యవాదాలు. ఇంకేంటంటే ఈవేళ ఉత్తరాంధ్ర నేను 83 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాను. 83లో ఎమ్మెల్యే అయిన ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదంతో. అప్పటి నుంచి కూడా చూస్తున్నాను. అప్పటి నుంచి కూడా ప్రతి నాయకులు కూడా వేదికలకి ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగింది, ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిందని మాట్లాడుతూ ఉంటారు. ఆ రోజు నుంచి చూస్తున్నాను, నియర్లీ 42 ఇయర్స్ నుంచి. ఏ నాయకులైనా స్టేజ్ ఎక్కితే ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని మాట్లాడారు. ఇవాళ అటువంటి ఉత్తరాంధ్రకి మహా దశ పట్టింది. ఇవాళ ఎవరో ఊహించలేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలే. ఎన్టీ రామారావు గారి టైంలో ఉత్తరాంధ్రకి ఒక గుర్తింపు వచ్చింది. ఈరోజు మనకి గోవా గవర్నర్గా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఆలోచించి ఆ రోజు ఒక పునాది వేసి ఏవియేషన్కి గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం 12% గ్రోత్ రేట్తో ఎదిగినటువంటి ఏకైక సెక్టర్ మన దేశంలో ఏవియేషన్ సెక్టర్ అని అంటే దానికి ఆ రోజు పునాది వేసినటువంటి అశోక్ గజపతిరాజు గారికి కూడా ఎంతో క్రెడిట్ చెందుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దేశం ఏం ఆలోచిస్తుంది, ప్రపంచం ఏం ఆలోచిస్తుంది, దానికి తగ్గట్టుగా మనం ఏం ఆలోచించాలన్నది అది ఆలోచించే శక్తి కలిగిన ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకుంటున్నాను. అలాంటి ఆలోచన ద్వారా పుట్టినటువంటి ఎడ్యూసిటీకి మన ఉత్తరాంధ్ర కేంద్రంగా పెట్టుకున్నాం. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం, చాలా అందంగా వస్తుంది. అతి త్వరలోనే దాన్ని ప్రారంభోత్సవం కూడా చేసుకోబోతున్నాం. మరొక నెల రోజుల్లో వ్యాలిడేషన్ ఫ్లైట్ కూడా అక్కడ స్టార్ట్ చేయబోతున్నాం. దానితో పాటు జూన్ మాసానికి పెట్టుకున్నాం, కానీ నేను మళ్ళీ చెప్పాను వీలైతే ఇంకో నెల ముందే ఆ ఎయిర్పోర్ట్ను కూడా ప్రారంభించాలని రాజుగారు కూడా ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాను. అలాగే ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్ క్రియేట్ చేయాలి. కేవలం ఏదో ఒక యూనివర్సిటీ చేస్తాం కాదు, ఒక కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసి, అంటే స్టూడెంట్ లైఫ్, అకామిడేషన్, అదేవిధంగా మన క్యాఫెటీరియా, ఇవన్నీ కూడా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఒక్కొక్క సబ్జెక్ట్లో ఒక్కొక్క యూనివర్సిటీ అగ్రస్థానంలో ఉంటుంది. ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసి బెస్ట్ ఇన్ క్లాస్ యూనివర్సిటీస్ అన్నీ కూడా ఒక ఏవియేషన్ ఎడ్యుసిటీకి తీసుకొస్తేనే మన ప్రాంత రూపురేఖలు మార్చొచ్చని ఆనాడు మేము తీసుకున్నాం ఒక నిర్ణయం. ఇది నేను ఆలోచిస్తున్న సమయంలో ఇప్పుడు కూడా బాగా గుర్తు నాకు, తెలుగుదేశం పార్టీ విశాఖపట్నం ఆఫీస్లో నేను కూర్చున్నప్పుడు అదితి గారు ఒక మ్యాప్ తీసుకుని వచ్చారు, పెద్ద మ్యాప్, ఉత్తరాంధ్ర మ్యాప్ తీసుకుని వచ్చి, లోకేష్ గారు మానస ట్రస్ట్కి ఇక్కడిక్కడ భూములు ఉన్నాయి, మీరు వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురండి, వాళ్ళకి మేము ఉచితంగా భూములు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. మళ్ళీ ఉత్సాహం వచ్చింది. మళ్ళీ ఆ ఉత్సాహంతో చిగిరింది ఆశ. మన జీవితాల్లో దీన్ని చూడగలుగుతామని ఆ మహానుభావుడు పేరుతో ఒక ఎయిర్పోర్ట్ ఇక్కడ తయారవుతుందంటే ఏదైతే జీవితం కంటే ఎక్కువ త్యాగం ఎవరు చేయలేరు. అలాంటి మహానుభావుడు పేరు మనం తీసుకురాగలిగామంటే భావి తరాలకి ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నం అది. వారు రావడం ముందన ఎక్స్పర్టీస్ని ముందు పెట్టడంతో నాకు ఇంకొక విషయం గుర్తొచ్చింది. నేను ఏవియేషన్ మినిస్టర్గా నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఆ రోజు భారతదేశాన్ని ఐకాలో అంటే యుఎన్ అంతర్జాతీయ వ్యవస్థలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏవియేషన్ సెంటర్ అని మన భారతదేశానికి రిప్రజెంట్ చేయగలిగాము. మాంట్రియల్లో మన దేశ జెండాని గౌరవంగా ఎగిరించే అవకాశం నాకు లగాను. ఏపీఈపీడీసీఎల్ విద్యుత్ భవనంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు ఇంధన పొదుపు ఆవశ్యకత అనే అంశంపై వక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు విశేషమైన స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏపీఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యుత్తును ఆదా చేయాలని కోరారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంధన పొదుపు వారోత్సవాలు జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని అన్నారు. ఇంధన పరిరక్షణ చిట్కాలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ
ఆపరేషన్ సర్కిల్ నుంచి ఈ యొక్క జాతీయ విద్యుత్ పొదుపు వారోత్సవాల్ని ఈ డిసెంబర్ 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు జరుపుకుంటున్నాం. ఈ యొక్క వారోత్సవాల తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి విద్యుత్ పొదుపుపై అవగాహన కల్పించడం, అదేవిధంగా అన్ని వర్గాల వారికి, ఇటు రైతులు కానీ, ఇండస్ట్రియలిస్టులు కానీ, కమర్షియల్ ఎంటిటీస్ కానీ, వీళ్ళందరినీ కూడా మనం ఒక తాటిపై తీసుకొచ్చి ఈ యొక్క విద్యుత్ పొదుపు చేస్తే ఏ రకంగా మనం యొక్క సహజ వనరుల్ని మనం పొదుపుగా వినియోగించి భావితరాలకు అందించగలం. అదేవిధంగా ఈ యొక్క స్కూల్ చిల్డ్రన్ కానీ, కాలేజ్ చిల్డ్రన్ కానీ దీంట్లో ఇన్వాల్వ్ చేయడం ద్వారా, తర్వాత సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా చెప్పి వాళ్ళని కూడా ప్రజల్లో చైతన్యవంతులు చేసేలాగా వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఎక్కువ మందికి ఈ యొక్క విద్యుత్ పొదుపు చర్యలపై అవగాహన కలిగి వారి యొక్క దినదిన చర్యల్లో దీన్ని పాటించే విధంగా మనం అన్ని చర్యలు తీసుకున్నాం. ఈరోజు మనం పెయింటింగ్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్, ఎలక్యూషన్ చేస్తున్నాం. రేపు ఎంవిజిఆర్ కాలేజీలో కాలేజ్ స్టూడెంట్స్తో వర్క్షాప్స్ని కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా 18న అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు, మా సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్లో ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా అక్కడ ఉన్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. 19వ తారీఖు మరలా ఈ రైతు సంఘాలు, కన్జ్యూమర్ ఏవైతే సొసైటీస్ ఉంటాయో అవి, తర్వాత మిగతా కన్జ్యూమర్స్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి సొసైటీస్ కానీ, ఫెర్రో ఎలాయిస్ సొసైటీస్ కానీ, ఇలాగా రకరకాల కన్జ్యూమర్ సొసైటీస్ని అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి 19వ తారీఖు అన్ని సెక్షన్స్లో కూడా దీన్ని చేపట్టాలని, మనం అన్ని మండల కార్యాలయాల్లో కూడా చేపట్టాలని మనం ఆదేశాలు ఇచ్చాం. ఇది చివరిగా 20వ తారీఖున గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదకి ఇప్పుడు ఎవరైతే పెయింటింగ్ కాంపిటీషన్స్ కానీ, ఈ యొక్క ఎలక్యూషన్, తర్వాత ఎస్ఏ రైటింగ్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం కూడా కలెక్టరేట్ ఆడిటోరియంలో ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. దీని అంతటికీ ముఖ్య కారణం మన యొక్క భారతదేశంలో ఈ యొక్క సహజ వనరుల్ని మనం కాపాడుకోవడం ఎంతైనా అవసరం. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఎన్విరాన్మెంట్ని ఎప్పుడైతే బాగా ప్రొటెక్ట్ చేయగలుగుతామో ఈ సమతుల్యం అనేది ఉంటుంది, వాతావరణం సమతుల్యం అనేది ఉంటుంది. దాని ద్వారా ప్రజారోగ్యానికి కూడా మేలు చేసిన వాళ్ళు అవుతాం. మనం ప్రజల్ని మంచి ఆరోగ్యవంతులుగా చూడాలి, సమాజం మంచి ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ న్యాయస్థానంలో ఊరట ఉన్నప్పటికీ అధికార దుర్వినియోగంతో కూటమి ప్రభుత్వం 42 కుటుంబాలను అన్యాయంగా రోడ్డున పడేసిందని వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంగళవారం భవానీపురం జోజీనగర్లో బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేస్తున్న కూటమి ప్రభుత్వ దుశ్చర్యను తిప్పికొడతామని, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత పీపీపీ విధానాన్ని రద్దు చేస్తామని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. తిరిగి ప్రభుత్వ వైద్య కళాశాలలను తీసుకుని వస్తామని అన్నారు. బొత్స చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం రావడం ఎప్పుడని బొత్స కలలు కంటున్నారని, వారి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వంతో ఉన్నారని, ప్రగతి కోసం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందుకే చెప్పాడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు చెప్పారు, ప్రజల తాలూకా సహకారంతో, ప్రజల తాలూకా అభిమానంతో, ఈ ప్రభుత్వం చేస్తున్న దుశ్చర్యలతో రేపు ఎలాగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం వస్తుంది. జగన్మోహన్ నాయకత్వంలో మళ్ళీ ఉంటాం. ఈ కళాశాలలు కానీ ఏమైనా సరే ప్రైవేట్ వ్యక్తులు కానీ ఎవరైనా సరే దీన్ని చేయడానికి ప్రభుత్వంతో కుమ్మక్కే చేస్తే మళ్ళీ తిరిగి అది రద్దు చేసి మళ్ళీ వీటన్నిటిని కూడా ప్రభుత్వ కళాశాలగా ఉంచుతామనే విషయాన్ని కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎప్పుడు
వాళ్ళు వచ్చినప్పుడు కదా, వాళ్ళు రావాలి కదా, వాళ్ళు వచ్చినప్పుడు కళ్ళగనవారండి. ప్రజలు మాతో ఉన్నారు. ఒక ఖచ్చితమైన పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు. మేమందరం కూడా శాసనసభ్యులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రగతి కోసం పనిచేస్తున్నాం. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ప్రజలు మాతో నడుస్తారు. మాకు ఖచ్చితమైనటువంటి అవకాశం మళ్ళీ కల్పిస్తారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి. దేశంలో నెంబర్ 1 రాష్ట్రాన్ని తీసుకెళ్లే దశగా మేము పనిచేస్తాం. ఏపీ తూర్పు ప్రాంత విద్యుత్ సంస్థ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు బీచ్ రోడ్ కాళీమాత టెంపుల్ వద్ద ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఏపీపీడీసీఎల్ అధికారులు, సిబ్బంది ఇంధన పొదుపు ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వారోత్సవాలలో భాగంగా వైఎంసీఏ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంధన పొదుపు ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. దేశంలో లభ్యమయ్యే శక్తి వనరుల ఆధారంగానే ఆర్థికాభివృద్ధి సాధ్యమని అన్నారు. మన దేశంలో విద్యుత్ ఉత్పత్తి కంటే వినియోగం ఎక్కువని తెలిపారు. అధిక జనాభా, పట్టణీకరణ, మితిమీరిన వాహన వినియోగం మొదలైన కారణాల వల్ల ఇంధన అవసరాలు నానాటికి పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సోలార్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్ దైవప్రసాద్ మాట్లాడుతూ శక్తి సంరక్షణ అంటే భద్రతని, రోజు మనం ఆదా చేసే విద్యుత్ రేపటి తరాలకు సంపదని పేర్కొన్నారు. అనవసర విద్యుత్ వినియోగం వల్ల కాలుష్యం పెరగడమే కాకుండా పర్యావరణ సమతౌల్యం కూడా దెబ్బతింటుందని అన్నారు. 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కూడా విద్యుత్ పొదుపు వారోత్సవం నిర్వహించడం జరుగుతుందండి. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా మన రాష్ట్రంలో మొత్తం అన్ని జిల్లాల హెడ్ క్వార్టర్లో కూడా విద్యుత్ ర్యాలీలు జరపడం జరుగుతుంది. ఈ 7 రోజుల ప్రోగ్రాంలో భాగంగా రోజుకు ఒక యాక్టివిటీ చేయడం జరిగింది. ఒకరోజు వక్తృత్వ పోటీలు కానీ, తర్వాత చిన్నపిల్లలకి పెయింటింగ్ కాంపిటీషన్ కానీ, ఎలక్ట్యూషన్ కానీ, మరొక రోజు ఏమో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కానీ, లేదా మహిళా సంఘాలతో వాళ్ళ మీద పొదుపు గురించి వాళ్ళు చెప్పడం కానీ, అలాగే అపార్ట్మెంట్లో అలాగే సోషల్ వెల్ఫేర్ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్తో కూడా వాళ్ళతో మాట్లాడి విద్యుత్ పొదుపు ఆవశ్యకతను తెలియజేయడం కానీ, అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకి విద్యుత్ ఆదాకు ఉన్న సంబంధం కానీ, అదేవిధంగా సోలార్ ఎనర్జీని ఏ విధంగా మనం ఉపయోగించుకొని ఇళ్ల మీద సోలార్ రూఫ్టాప్ పెట్టి విద్యుత్తును ఆదా చేయడంతో పాటు తిరిగి వారు విద్యుత్ సేవ్ చేసిన ఎనర్జీని డిపార్ట్మెంట్కి ఇవ్వడం ద్వారా కూడా డబ్బులు వాళ్ళు సేవ్ చేసుకోగలుగుతారు. అదేవిధంగా మనకి కాలుష్యం నివారించడానికి ఎలక్ట్రిక్ వెహికల్స్ కూడా వాడడానికి కూడా మరి విస్తృత ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ప్రజలందరినీ భాగస్వాములు చేసుకుంటూ మేము ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మన విశాఖపట్నం నగరంలో ఆర్కే బీచ్లో ఎనర్జీ కన్జర్వేషన్ వీక్లో భాగంగా రాబోయే 20వ తారీఖు దాకా 14th నుంచి 20th దాకా మనము ఎనర్జీ కన్జర్వేషన్ వీక్ సెలబ్రేట్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా అవేర్నెస్ ర్యాలీ అనేది మనం ఆర్కే బీచ్లో చెప్పడం జరుగుతుంది. ప్రజలు మామూలుగా ఇంట్లో మాత్రమే కాకుండా సమాజంలో ఎటువంటి మేలు జరుగుతుందని వివరించే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ శాఖ ప్రధానంగా మన ఏపీ ఈపీడీసీఎల్ వారు ఒక చొరవతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. ప్రతి ఒక్క పౌరుడు కూడా ఎనర్జీ కన్జర్వేషన్ని యాక్టివ్గా పర్సూట్ చేయాలి. ఒక ఉదాహరణ ఏంటంటే పిఎం సూర్య గారి కార్యక్రమం అని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి కూడా సోలార్ పవర్తో ఎలక్ట్రిఫై చేయడానికి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలకి విద్యుత్ సరఫరాలో ఎటువంటి సేవింగ్స్ వాళ్ళు చేసుకోవచ్చు, వాళ్ళ ఖర్చు ఏ విధంగా తగ్గించుకోవచ్చు, దానివల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంటి, మామూలుగా ఇంట్లో మాత్రమే కాకుండా సమాజంలో ఎటువంటి మేలు జరుగుతుందని వివరించే విధంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ శాఖ ప్రధానంగా మన ఏపీ ఈపీడీసీఎల్ వారు ఒక చొరవతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. పుట్టుకతోనే అంగవైకల్యం తల్లిదండ్రులకు భారం, కానీ భారం అనుకోలేదు ఆ తల్లి. 16 సంవత్సరాలుగా కంటికి రెప్పలా దివ్యాంగుని చూసుకుంటూ ఉంటుంది ఓ తల్లి. ఆ తల్లి ఆవేదనను చూస్తే కంటిలో నుంచి నీరు రాకుండా మానవు. హృదయ వికారమైన దృశ్యాలు అక్కడ ఉన్నవారిని కలిచివేశాయి. తన కుమారుని తీసుకుని ఆమె కలెక్టరేట్కి వచ్చింది. పుట్టుకతోనే దివ్యాంగుడైన ఉదయ్ అనే 16 సంవత్సరాల బాలుడిని తులసి అనే మహిళ కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు తీసుకుని వచ్చింది. వీరు రామభద్రాపురం మండలం కొట్టక్కి గ్రామానికి చెందినవారు. మంచానికే పరిమితమైన ఉదయ్కి నెలకు 15,000 రూపాయలు చొప్పున పెన్షన్ ఇప్పించవలసిందిగా జిల్లా కలెక్టర్కు ఆమె వినతి పత్రాన్ని అందజేసింది. ప్రస్తుతం ఉదయ్ అనే దివ్యాంగుడు విభిన్న ప్రతిభావంతుల పెన్షన్ పొందుతున్నాడు. పెన్షన్ వచ్చే 6,000 రూపాయలు సరిపోవటం లేదని మంచానికే పరిమితమై ఉన్న తన కుమారుడికి 15,000 రూపాయల పెన్షన్ ఇప్పించవలసిందిగా ఆమె కోరింది. 15,000 రూపాయల పెన్షన్కు దరఖాస్తు చేసుకున్నప్పుడు సదరంలోని మెంటల్ డిజార్డర్ అని వైద్యులు రాయడం వల్ల దరఖాస్తు ఆన్లైన్లో తీసుకోవటం లేదని సచివాలయ అధికారులు చెబుతున్నట్లుగా ఆమె తెలిపింది.
సంబంధిత అధికారి సెరిబ్రల్ పార్సిల్ అని సదరం సర్టిఫికెట్లో రాసినట్లయితే 15,000 రూపాయల పెన్షన్ వచ్చే అవకాశం ఉందని ఆమె చెబుతోంది. ఎన్నిసార్లు పీజీఆర్ఎస్కు వచ్చినప్పటికీ 15,000 రూపాయల పెన్షన్ మంజూరు కావటం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తక్షణమే తమ కుమారుడికి పెన్షన్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆమె వేడుకుంటుంది. కొట్టెక్కి రాంభద్రపురం మండలం సార్. మా బాబు పుట్టుకతోనే వికలాంగుడు సార్. తనకి 100% ఉన్నది సార్ సదరన్ సర్టిఫికేట్లోని. కానీ సదరన్ పిహెచ్సికి వెళ్ళి 15,000 పెన్షన్ కోసం అప్లికేషన్ పెడదామంటే మీ సదరన్ సర్టిఫికేట్లోని ఎంఆర్ అని ఉందమ్మా, అందువల్ల రావట్లేదు, సిపి అని మార్చుకుంటే 15,000 పెన్షన్కి ఎలిజిబుల్ అవుతారని అన్నారు సార్. కలెక్టర్ ఆఫీస్కి ఇది రెండోసారి సార్ రావడం, అప్లికేషన్ పెట్టండి లేదంటే సదరన్ అయినా మార్చండి అని. కానీ అవుతుంది అంటున్నారు కానీ అవ్వలేదు సార్. మా సదరన్ సర్టిఫికేట్లో ఎంఆర్ అని తీసేసి సెలబ్రల్ పార్సల్ సిపి అని వేస్తే మాకు 15,000 పెన్షన్ వస్తుంది సార్. కలెక్టర్ గారు ఏమో అంటే అయిపోద్దమ్మా, మీ ఇంటికే వస్తాము, డాక్టర్లు వస్తారు చూస్తారు అని అంటున్నారు సార్. కానీ ఇప్పటికి వచ్చి అవ్వలేదు సార్, పని 6 నెలలు దాటిపోయింది సార్. అందుకని నేను ఈ బాబుని తీసుకొని మేము ఏ పనికి వెళ్ళలేము సార్. ఈ పిల్లల్ని తీసుకొని ఇంట్లోనే ఉండడం వల్ల మరి మాకు ఎలా సార్ డబ్బులైనా ఏదైనా ఎలిజిబుల్ కాబట్టే కదా సార్ అడుగుతున్నాం. ఎలిజిబుల్ అయితే 15,000 వస్తే మాకు ఆ బాబుని తీసుకుని ఇంట్లో ఉన్నందుకు మాకు సరిపోతాయి కదా సార్. ఇలాంటి వాళ్ళు మా వీధిలోని మా ఊర్లోని ఒకరు ఉన్నారు సార్. మా మండలంలో ఇంకా 4-5 నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సార్. నాకు తెలియని వాళ్ళు ఇంకెంతమంది ఇబ్బంది పడుతున్నారు సార్. అందరికీ కూడా చదువుకోలేదు సార్ మేము, మాకు తెలియదు. డాక్టర్ ఏది రాస్తే మేము అదే నమ్ముతాము. డాక్టర్ ఎంఆర్ అని రాస్తారు కానీ బాబు పరిస్థితి వచ్చి సిపి సార్. ఇప్పుడు ఆ 15,000 పెన్షన్ పెడితేనేమో ఎంఆర్ కాబట్టి రావట్లేదు అంటున్నారు సార్. మేము అలాంటి చదువుకోలేదు, పిల్లలు తీసుకొని మేము ఏ పనికి వెళ్ళలేము. మా పరిస్థితి కొంచెం ఆలోచించి ఇలాంటి పిల్లలకి 15,000 ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని అందరినీ కోరుతున్నాను సార్. యంగ్ హీరో నరేష్ అగస్త్య, అందాల నటి ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రలలో నటిస్తున్న డార్క్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రం గుర్రం పాపిరెడ్డి ఈ నెల 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా పలు థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీం విశాఖలో సందడి చేసింది. ఈ సందర్భంగా హీరో నరేష్, హీరోయిన్ ఫరియాలు మాట్లాడుతూ ఒక శవాన్ని దొంగిలించడానికి శ్రీశైలం అడవుల్లోకి వెళ్లిన 4 స్నేహితుల చుట్టూ ఈ కథ తిరుగుతుందని, ఈ క్రమంలో జరిగే గందరగోళం, అనూహ్య మలుపులు అలాగే హాస్యాన్ని మిళితం చేసి ఈ సినిమాను రూపొందించినట్లుగా చెప్పారు. లెజెండరీ నటుడు బ్రహ్మానందం న్యాయమూర్తి పాత్రలో కనిపించడం, అలాగే తమిళ నటుడు యోగిబాబు కూడా కీలక పాత్ర పోషించడం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని అన్నారు. ఈ సినిమాకు మురళీ మనోహర్ దర్శకత్వం వహిస్తుండగా వేణు సద్ది, అమర్ బురా, జయకాంత్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారని చెప్పారు. యాక్చువల్లీ మొత్తం ఆంధ్ర టూర్ చేద్దాం అనుకున్నాం కానీ సినిమాకి చాలా తక్కువ రోజులు ఉన్నాయి అండ్ మీ సపోర్ట్ లేకపోతే ఇది అంతవరకు వెళ్ళదు అనుకుంటా. సో ప్లీజ్ డూ సపోర్ట్ గుర్రం పాపిరెడ్డి. అవర్ టీమ్ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్ టు ఎంటర్టైన్ యూ ఆల్. వీఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్, చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. అండ్ పర్సనల్గా నేనైతే కామెడీ నాకు చాలా ఇష్టం అండ్ మీకు తెలుసు జాతి రత్నాలు నుంచి ఇప్పటి వరకు కామెడీ సినిమాలు సెలెక్ట్ చేసి మీకు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో ఇఫ్ యూ ఆల్సో లైక్ కామెడీ, మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో, కాలేజ్ వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ రండి అండ్ వాచ్ ద సినిమా అండ్ ఎంజాయ్. ఈరోజు వైజాగ్కి వచ్చాం, మంచి ప్రమోషన్స్ అయినాయి గీతంస్లో అండ్ బీచ్లో, బెహరా కాలేజ్. సో అంతా బాగా అయినాయి. ఐ హోప్ వైజాగ్కి సినిమా చాలా దగ్గర అయినో. వైజాగ్ పీపుల్ లవ్స్ ఫిలిం ఎ లాట్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ మేము ఇక్కడ దాకా రావడానికి. మా గుర్రం పాపిరెడ్డి December 19th మీ అందరి ముందుకు వస్తుంది. మీ అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ అస్. చాలా మంచి రిసీవ్ చేసుకున్నారు. పొద్దున్న నుంచి పాపం నాన్ స్టాప్ బోత్ హీరో అండ్ హీరోయిన్ ప్రమోషన్ చేశారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. December 19th మర్చిపోవద్దు, కంపల్సరీ రండి. చాలా కష్టపడి అందరు యాక్టర్స్ చాలా మంచిగా వచ్చింది మూవీ. సో December 19th మీరందరూ వచ్చి చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. విజయనగరం జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు బోరవాసు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బోరవాసు మాట్లాడుతూ నేటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ ఎన్నికల ముందు యువకులం పాదయాత్రలో కూటమి ప్రభుత్వం వస్తే సంవత్సరానికి ఒక జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. నేటికి సంవత్సరం కావస్తున్నా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా యువతని మోసం చేస్తున్నారని అన్నారు. అలాగే జాబ్ క్యాలెండర్ మాట ఎత్తనే లేదని, యువత కనబడలేదంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
విజయనగరం ఏఐవైఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. అయ్యే చంద్రబాబు నాయుడు గారు మీ సుపుత్రుడైనటువంటి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు యువకుల పాదయాత్రలో ఎన్నో హామీలు ఇచ్చారు. అందులో ప్రధానంగా ఉన్న హామీ యువత మా కుటుంబ ప్రభుత్వం వస్తే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, యువతకు ఉద్యోగం కల్పిస్తాం, అలాగే నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి కూడా వచ్చి నేటికి 1.5 సంవత్సరం అవుతున్నా సరే ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా యువతని గాలి వదిలేస్తున్న పరిస్థితి. అయ్యే చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పటికైనా సరే గత ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చి నెరవేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చి నెరవేర్చుకున్న యువత ఏదైతే విధంగా మోసం చేశారో అదే విధంగా మీరు మోసం చేయకుండా యువతకు ఉద్యోగాలు ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పించి అలాగే ప్రభుత్వ శాఖలో ఖాళీ ఐటీ కంపెనీలకు ప్రభుత్వం కేటాయించిన భూములను సద్వినియోగం చేయలేకపోయినా, సకాలంలో ప్రాజెక్టులు ప్రారంభించకపోయినా ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జిఎంఆర్ మాన్సాస్ ఏవియేషన్ ఎడ్యూసిటీ ప్రారంభోత్సవం అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పురోగతిపై వివిధ అంశాలను వెల్లడించారు. రెండోది, లోకల్ ఆంటర్ప్రినర్స్ కూడా ప్రోత్సహించాలి. ప్రాజెక్ట్కి మేము అందిస్తున్నాం. సార్ శ్రీనివాస్ అండ్ ఆంధ్ర. సో ఆ సబ్జెక్ట్స్ ఫార్మా ఉంది, మనకి మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఏవియేషన్ ఉంది, స్టీల్ విశాఖ ఉక్కు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు ఆర్సిలర్ మిత్తల్ ప్లాంట్ వస్తుంది. ఇట్లా ఉత్తరాంధ్ర మన డేటా సిటీ వస్తుంది, ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రకి ఇది మనం తీసుకురాబోయే క్లస్టర్స్. దానికి కావాల్సిన విశ్వవిద్యాలయాలు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు అన్నీ కూడా తీసుకురమ్మని గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇచ్చిన ఆదేశాలు. దాంట్లో భాగంగా ముందల నుంచే, ఎందుకంటే జిఎంఆర్ గారు సంస్థతో నేను ముందల నుంచే మాట్లాడుతున్నా ఏవియేషన్ ఏం చేస్తే బాగుంటుందని. దాని తర్వాత అదితి గారు వచ్చి ఇట్లా ల్యాండ్ ఉందని మేడం గారు చెప్తాం. మొన్న రాము నేను ఢిల్లీలో ఈసారి దాని ముందలసారి వెళ్ళినప్పుడు మీరు మీడియాలో కూడా చూస్తుంటారు, మేము కూర్చుని జిఎంఆర్ ప్రతినిధులతో రివ్యూ చేశాం. ఈ ఏవియేషన్ ఎడ్యుసిటీ ఎలా ఉండబోతుంది, ఇంకేం చేస్తే బాగుంటుందని రాము కూడా అతను సూచనలు ఇచ్చారు. ఇప్పుడు అశోక్ గారు బ్లెస్ చేశారు. లోకల్ ఆంటర్ప్రినర్స్ కూడా ప్రోత్సహించాలి. 11 months 29 daysలో పూర్తి చేయాలని నేను కెమెరా సమక్షంలో వాళ్ళకి ఆదేశాలు కూడా చెప్పాను. చేయకపోతే వెనక్కి తీసుకుందానికి మేము క్లియర్గా సిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఇండియాకే కాకుండా ప్రపంచంలో ఈ యొక్క ఆపర్చునిటీని మనం ఎలా గ్రాప్ చేసుకొని మనం ఫెసిలిటేట్ చేయగలమన్న ఆలోచనతో ఏవియేషన్ 2 సెక్టర్స్గా డివైడ్ చేసాం. ఏవియేషన్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఒకటి, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ మనం రాయలసీమలో చేస్తున్నాం. ట్రైనింగ్, స్కిల్లింగ్, ఈ పైలట్స్ కానీ వీటన్నిటికీ సంబంధించినటువంటిది మనం ఇక్కడ ఉత్తరాంధ్రలో భోగాపురాన్ని ఒక హబ్గా కేంద్రంగా తీసుకొని అక్కడ చేయడానికి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడే లోకేష్ అన్న గారు చెప్పినట్టు మాన్సాస్ ట్రస్ట్ జిఎంఆర్కి ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఏవియేషన్ ఎక్స్పీరియన్స్తో మాన్సాస్ వారి తాలూకా సహకారంతో ఈ యొక్క యూనివర్సిటీ సిటీ ఎడ్యూసిటీని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. పైలట్స్ని గతంలో కూడా ఒక సంఖ్య నేను చెప్పాను, ఎవ్రీ ఫ్లైట్కి సుమారు 15 నుంచి 20 మంది పైలట్లు అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు మరొక 10 సంవత్సరాల్లో 1700 ఫ్లైట్లు మన భారతదేశంలో మనం చూడబోతున్నాం. మరి దానికి సంబంధించి సుమారు 20 నుంచి 30,000 మంది దానికి అవసరం ఉంటుంది. సో అంత కెపాసిటీని ట్రైన్ చేసుకోవడానికి మనం ఇప్పటి నుంచే మనం దానికి ప్లాన్ చేసుకోవాలి. అందులో భోగాపురం కేంద్రంగా ఫ్లయింగ్ ట్రైనింగ్తో పాటు ఏవియేషన్కి సంబంధించి కేవలం పైలట్లే కాదు, క్రూ ఉంటారు, మెయింటెనెన్స్ ఇంజనీర్స్ ఉంటారు, గ్రౌండ్ హ్యాండ్లింగ్ స్టాఫ్ ఉంటారు, ఇలా ఇతరత్ర పొజిషన్స్లో కూడా ఉన్నటువంటి హైలీ స్కిల్డ్, హైలీ ఇంజనీరింగ్ ఓరియంటెడ్ ఏవైతే కోర్సెస్ ఉన్నాయో మనం ట్రైనింగ్ చేయడంతో పాటు వాళ్ళు గ్లోబల్ స్టాండర్డ్స్తో ట్రైన్ అవ్వాలనేది మన తాలూకా ఆలోచన. నగరంలోని శివాలయం వీధిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు వాసుదేవాచార్యులు మాట్లాడుతూ ఈ రోజు నుంచి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమై జనవరి 14వ తేదీ వరకు జరుగుతాయని అన్నారు. ధనుర్మాసంలో ప్రతిరోజు గోదాదేవి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుందన్నారు. అమ్మవారిని దర్శించుకున్న వారికి కోరిన కోరికలు తీరుతాయని తెలిపారు. వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలుగుతాయని అన్నారు. భోగి రోజుతో ధనుర్మాసం ముగుస్తుందని తెలిపారు.
గోదా రంగనాథ కళ్యాణం వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవాలని కోరారు. విశేషమైనది ఈ ధనుర్మాస వ్రతం. విశేషమైన యొక్క ధనుర్మాసం ఈరోజు 16వ తారీఖు మంగళవారం మధ్యాహ్నం 12:55 నుండి సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశంతో ధనుస్సు సంక్రమణం ప్రారంభమవుతుంది. విశేషమైన ఈ కాత్యాయని వ్రతం గోదాదేవి తాను ఈ వ్రతాన్ని ఆచరిస్తూ 30 రోజులు 30 ఉపవాసాలను పఠిస్తూ గోపికలందరినీ లేపుతూ తాను శ్రీకృష్ణ భగవాన్ని సేవిస్తూ తాను తరించి అందరినీ తరింపచేసిన విశేషమైనది ఈ యొక్క ధనుర్మాస వ్రతం. ఈ వ్రతం ఈరోజు 16వ తారీఖు ప్రారంభమై 14వ తారీఖు జనవరి 2026 సంవత్సరం బుధవారం భోగితో ఈ కార్యక్రమం గోదా రంగనాథ కళ్యాణంతో కార్యక్రమం ముగుస్తుంది. విశేషమైనది ఈ యొక్క ధనుర్మాస వ్రతం. ముఖ్యంగా పెళ్ళి కావలసిన వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉన్నట్టుగైతే ఈ యొక్క ధనుర్మాస వ్రతంలో పాల్గొని అమ్మవారిని తెల్లవారుజామున 5 గంటలకే దేవాలయం తెరిచి స్వామివారికి విశేషమైన సుప్రభాతం, తదుపరి తిరుప్పావై పాసురపట్నం ఏకాంతంగా స్వామివారి ఆలయంలో జరిపించిన తర్వాత భక్తులందరిచే ఇక్కడ సామూహికంగా మన భక్త బృందం, మన గోష్ఠి వారిచే, బాలాజీ మహిళా సమాజం వారి బృందం వారిచే నిత్యము కూడా ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు కూడా విశేషమైన విష్ణు సహస్ర పారాయణ, తిరుప్పావై పాసురపట్న పారాయణ, తదుపరి సామూహిక గోదాదేవి కుంకుమార్చనలు జరిగిన తర్వాత అమ్మవారిని ఇక్కడికి చేరిన గోపికలందరూ, ఇక్కడికి చేరిన భక్తులందరూ కూడా అమ్మవారిని దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి విశేషంగా ఈ యొక్క ధనుర్మాస వ్రతం జరుగుతుంది. కావున భక్త మహాశైలందరూ కూడా ముఖ్యంగా వివాహం కావలసిన వారు, వివాహం కోరుకునేవారు, అదేవిధంగా సత్సంతానాన్ని కోరుకునేవారు ఏది కోరుకున్నా అమ్మవారు మనకు ప్రసాదిస్తుంది. ఆ గోదాదేవి గోపిక వేషధారి అయి తాను ధరిస్తూ 30 రోజులు 30 ఉపవాసాలు పట్టిస్తూ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారుల అక్రమాలు మితి మీరిపోతున్నాయని 210 అక్రమ టీడీఆర్లకు అనుమతులు జారీ చేశారంటూ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఈ మేరకు విశాఖ నగరంలో ఒక ప్రైవేటు హోటల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంబంధిత వివరాలను వెల్లడించారు. బీపీఎల్ పరిధిలో ఉన్న అర్హులకు లబ్ధిదారులకు టీడీఆర్ల జారీని తాము వ్యతిరేకించబోమని స్పష్టం చేశారు. ఆ స్థల యజమానులు వాళ్ళు టీడీఆర్లు ఇవ్వాలి, నష్టపరిహారం ఇవ్వాలి, స్ట్రక్చరల్ కాంపన్సేషన్ కానీ టీడీఆర్లు కానీ రెండు ఇవ్వాలనేటువంటిది ఉద్దేశంతో సింహాచలం బీఆర్టీఎస్ రోడ్లో ఉన్నటువంటి ఆక్రమణదారులకి వాళ్ళని లబ్ధిదారులుగా గుర్తింపు చేసి గత ప్రభుత్వం 210 టీడీఆర్లు అక్రమంగా భారీ ఎత్తున టీడీఆర్లు జారీ చేయడంలో అవకతవకలు జరిగినాయని చెప్పి జనసేన పార్టీ వాస్తవాలు వెలుగులో తీసుకొచ్చి అప్పుడున్నటువంటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏఎండ్ఈడి వై శ్రీలక్ష్మి గారు 22/3/2024 ఆ టీడీఆర్లని అబియన్స్ లో పెట్టడం, ఎందుకంటే దాని మీద అనేకమైనటువంటి ఆరోపణలు, దాంట్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి భావించి అవి అబియన్స్ లో పెట్టడం జరిగింది. అబియన్స్ లో పెట్టడం దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఆ టీడీఆర్లు ఏవైతే 210 టీడీఆర్లు ఏవైతే ఉన్నాయో ఆ 210 టీడీఆర్ తక్షణమే ఎఫెక్టెడ్ పీపుల్ కి మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగ మేఘాల మీద అప్పుడు టీడీఆర్ సర్వే చేసినటువంటి అధికారులు, టీడీఆర్లు మంజూరు చేసినటువంటి అధికారులు ఇప్పటికీ కూడా కీలకమైనటువంటి టౌన్ ప్లానింగ్ విభాగాల్లో స్థానాల్లో కొనసాగుతుండడం వల్ల వాటిని పూర్తి స్థాయిలో ఆ టీడీఆర్ని తీసేసుకోవాలి, ఎన్కేస్ చేసేసుకోవాలనేటువంటిది ఒక ఉద్దేశంతో కూటమి ప్రభుత్వంలో ప్రజాప్రతినిధుల ద్వారాగా ఒత్తిడి తీసుకొచ్చి ఒక కమిటీ కూడా వేయడం జరిగింది. 17/6/2025 రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎండ్ఈడి ఒక మెమో జారీ చేసింది. దీనికి 6 సభ్యులతో కూడినటువంటి కమిటీ వేశారు. 109 ఇంకా ఎన్నో అఫీషియల్ గా బ్యాలెన్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా ఏమైనా పేర్లు యాడ్ చేస్తారో తెలియదు. అవి కూడా నాట్ రేజ్డ్ ఎఫిడవిట్స్ మీద ఆక్రమదారులకు ఇచ్చేయాలని చెప్పి సింహాచలం దేవస్థానం భూముల్లో ఆక్రమదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేయాలని చెప్పి సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఐఎండ్ఈడి గారి దగ్గర నుంచి ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినాయి. దీంట్లో చాలా స్పష్టంగా వీళ్ళందరూ కూడా ఎవరైతే టీడీఆర్లు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నారో వీళ్ళు
పేదవాళ్ళని బీపీఎల్ కేటగిరీ చెందినటువంటి వాళ్ళని చెప్పి కూడా దీంట్లో మెన్షన్ చేశారు. దీన్ని ప్రెసిడెన్స్ కింద తీసుకోకూడదని చెప్పి ఇది స్పెషల్ జీవో అని దీంట్లో మెన్షన్ చేశారు. టీడీఆర్లు పేదవాళ్ళకి ఇవ్వడానికి, అర్హులకు ఇవ్వడానికి, నిజమైనటువంటి లబ్ధిదారులకు ఇవ్వడానికి ఎప్పుడూ కూడా నేను కానీ జనసేన పార్టీ కానీ ఏ ప్రభుత్వం కూడా వ్యతిరేకంగా ఉండదు. ఈ మధ్యకాలంలో బాలికలపై లైంగిక దాడులు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిని నియంత్రించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విజయనగరం ఎంపీపీ మామిడి అప్పలనాయుడు అన్నారు. విజయనగరం ఎంపీడీఓ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఎసెన్షియల్ ఇంటర్వెన్షనల్ స్కిల్స్ వర్కింగ్ విత్ చైల్డ్ సెక్షువల్ అబ్యూజ్ అనే కార్యక్రమంపై ఆయన శిక్షణ కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలపై అత్యాచారాలు చేసిన వారిపై పోక్సో చట్టం అమలవుతుందని, అలాంటి వారిపై లైంగిక దాడులు జరిగిన వెంటనే పోలీసులను ఆశ్రయించాలని కోరారు. భయంతో ఎవరికి చెప్పకుండా ఉండకూడదని అన్నారు. చైల్డ్ హెల్ప్ లైన్ 1098కి ఫోన్ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాకోడు మెడికల్ ఆఫీసర్ అఖిల, మానసిక వైద్య నిపుణులు డాక్టర్ ఎస్వి రమణ తదితరులు పాల్గొన్నారు. అయితే చైల్డ్ సెక్స్ అబ్యూస్ కేసెస్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఓవరాల్ వరల్డ్లో చైల్డ్ సెక్స్ అబ్యూస్తో బాధపడుతున్న విక్టిమ్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో పర్టికులర్గా మన ఇండియాలో నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి కూడాను ఒక కమిటీ ఫామ్ చేసింది. కమిటీలో ఎస్పెషల్లీ మా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి సైకాలజిస్టులను తీసుకొని పోక్సో యాక్ట్ గురించి అండ్ చైల్డ్ సెక్స్ అబ్యూస్ అంటే ఆ విక్టిమ్స్ పిల్లలకి ఏ విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి, వాళ్ళు రేపు పొద్దున్న పెద్ద అయినాక ఈ చైల్డ్ సెక్స్ అబ్యూస్ వల్ల వాళ్ళు విక్టిమైజ్ అవ్వకూడదు అనేసి ఒక చిన్న ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరిగింది. దాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకున్నారో వాళ్ళు మండల్ లెవెల్లో రెస్పాన్సిబుల్ పర్సన్స్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, అండ్ ఇప్పుడు అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు పిల్లలతో కమ్యూనికేట్ చేస్తారు. అలాగే స్కూల్ టీచర్స్ ఉన్నారు, హెడ్ మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళు పిల్లలతో కమ్యూనికేట్ చేస్తారు. అలాగే లోకల్ లీడర్స్ వీళ్ళందరినీ కూడా వాళ్ళే సూపర్వైజ్ చేస్తారు. వాళ్ళందరికీ కూడాను ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడం వల్ల పిల్లలతోటి కమ్యూనికేట్ చేసినప్పుడు వాళ్ళు చైల్డ్ సెక్స్ అబ్యూస్ గురించి పిల్లలతో కమ్యూనికేట్ చేసి పిల్లల నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే కాకుండా వాళ్ళకి మెంటల్గా కూడా కౌన్సిలింగ్ ఇచ్చేలాగా ఈ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు లైంగిక వేధింపులకు సంబంధించి ఈరోజు అవేర్నెస్ క్యాంప్ అవుట్ కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా సరే టీం వర్క్ చేసేటప్పుడే ఏ కార్యక్రమాలైనా సక్సెస్ అవుతాయి. అటు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు ఇవన్నీ కలిసి ఏదైనా ఒక కార్యక్రమం చేసేటప్పుడు సమాజంలో ఒక మంచి ఫలితాలు వస్తాయి. ఈరోజు అందులో భాగంగా లైంగిక వేధింపులు, పిల్లల లైంగిక వేధింపులకు సంబంధించి చూస్తే ప్రపంచంలో ఈరోజు ప్రతిరోజు 8 మంది పిల్లలు ఉంటే ఒకరు వేధింపులకు, లైంగిక వేధింపులకు ప్రతి నిమిషం గురవుతున్నారు. ఈరోజు 370 మిలియన్ల పిల్లలు ఈ ప్రపంచంలో లైంగిక వేధింపులకు ఇప్పటి వరకు గురయ్యారు. ఇది రాను రాను ఈ సంఖ్య పెరుగుతుంది కనుక ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ లైంగిక వేధింపులు ఆపాలని ఈరోజు ప్రభుత్వాలు అన్నీ కూడా దీని మీద సీరియస్గా ఈరోజు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మనకి 2012లో పోక్సో చట్టం తీసుకురావడం జరిగింది. ఈ చట్టం వచ్చినప్పటికీ కూడా దీనిపై అవగాహన లేకపోవడం, ఈ చట్టం సరిగా అమలు కాకపోవడం వలన కూడా ఈరోజు ఫలితాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కనుక దీనిపై మరింత అవగాహన పెంచడం కోసం ఈరోజు అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కనుక ఈరోజు ఏవైతే స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈ లైంగిక వేధింపులకు సంబంధించి పిల్లల మీద జరుగుతున్న ఈ వేధింపులు ఆపడానికి ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు రావాలని, ఆ దిశగా అందరం కలిసి పనిచేయాలని నేను కోరుచున్నాను. రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళ సంపన్నురాలు కావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ సర్ఫ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దానిలో భాగంగానే ప్రతి జిల్లాలో 5 కోట్ల రూపాయలతో క్లస్టర్ విధానం తీసుకొస్తున్నామని, 10 కోట్ల రూపాయలతో కామన్ స్పెషాలిటీ సెంటర్ నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసిన ఉత్పత్తులకు మంచి మార్కెటింగ్ కల్పించాలనే ఉద్దేశంతో సరస్ వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇటీవల విజయనగరంలో ఏర్పాటు చేసిన ప్రదర్శన ద్వారా 12 కోట్ల రూపాయల వ్యాపారం జరిగిందని, అంతకంటే ఎక్కువగా విశాఖలో మార్కెటింగ్ జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని, చర్యలు తీసుకుంటున్నామని ఉద్ఘాటించారు. డిఆర్డీఏ సర్ప్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో సోమవారం ఏర్పాటు చేసిన అఖిల భారత డ్వాక్రా బజార్ 2025ను స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, విజయనగరం డీసీసీబీ చైర్మన్ కిమిడి నాగార్జునలతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ క్రమంలో వివిధ స్టాల్స్ను సందర్శించి నిర్వాహకులతో మాట్లాడారు. అనంతరం అదే ప్రాంగణంలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.
ఈవెంట్ అనేది ప్రతి సంవత్సరం చేసుకునే ఈవెంటు. ఆ ఈవెంటు గత కొన్ని సంవత్సరాలుగా వైజాగ్లో పెట్టకపోవడం దురదృష్టకరం. చాలామంది మహిళలు అందరూ కూడా వైజాగ్లో పెట్టమని చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అది ఈ సంవత్సరం ఈ సరస్ ఈవెంట్ని విశాఖపట్నం కేంద్రంగా ఏయూ గ్రౌండ్స్లో సుమారు 250 షాప్స్ని పెట్టి ఈరోజు మహిళా సంఘాలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మన భారతదేశం నుంచి ఇతర రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. మన రాష్ట్రంలో కూడా చాలామంది ఎక్కువ శాతం 70% మన రాష్ట్రం నుంచి మహిళలు వచ్చి వాళ్ళ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళల తాలూకా ప్రొడ్యూస్ ఏదైతే ఉందో వాళ్ళు మ్యాక్సిమం ఈ 15 రోజుల్లో సేల్ చేసుకునే అవకాశం ఉంటుంది. మొన్న విజయనగరంలో సరస్ ఈవెంట్ పెడితే 10 రోజుల్లో 12 కోట్ల వ్యాపారం జరిగింది. వాళ్ళు తీసుకొచ్చిన ప్రొడ్యూస్ అంతా కూడా అమ్ముకోగలిగారు. అలాగే ఇక్కడ విశాఖపట్నంలో కూడా పెట్టడం వల్ల చాలామంది మహిళా సంఘాలు అందరూ సోదరిమణులు సోదరులు అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే గతంలో వైజాగ్లో సరస్ అంటే ఒక పెద్ద ఎత్తున అట్రాక్షను, చాలా ఫుట్ఫాల్ ఉంటుంది, చాలామంది ఇష్టపడే ప్రోడక్ట్స్ మహిళా సంఘాలు తయారు చేసే ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తయారు చేసిన వస్తువులన్నీ కూడా సేల్స్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళందరి కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. భోగాపురం మండలంలో దేశవ్యాప్తంగా చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీన 5 ఏళ్లలోపు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేయాలని పోలిపల్లి పిహెచ్సి వైద్యాధికారులు మనస్వి, దివ్య, స్రవంతి, లక్ష్మణులను, వైద్య సిబ్బంది, ఏఎన్ఎం, ఆశా వర్కర్లను, అంగన్వాడీ టీచర్లను, ఆయాలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. హెచ్వి రాణి పల్స్ పోలియోపై పూర్తి స్థాయిలో వివరించడంపై డాక్టర్లు ఆమెను అభినందించారు. 16 సబ్ సెంటర్ల పరిధిలో 3800 మందికి వ్యాక్సిన్ వేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ జయకుమార్, హెచ్ఎస్లు కుమార్, సత్యనారాయణ, ఎంఈఓ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. మనం ఇప్పుడు దేశవ్యాప్తంగా డిసెంబర్ 21 నుంచి 24 తారీఖు వరకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. పోలియో వ్యాధి మన దేశం నుంచి 2014లోనే పోయింది. కానీ ఇప్పుడు ఎందుకు వేస్తున్నామంటే మన పక్క దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలలో పోలియో వ్యాధి ఇప్పటికీ ఉంది. సో మనం ఆ వ్యాధి మన దాకా రాకుండా మన దగ్గర ఉన్న పిల్లలకి ఎక్స్ట్రా డోస్, ఇది రొటీన్గా ఇస్తున్న ఇమ్యునైజేషన్ ఓపీడీ కాకుండా ఎక్స్ట్రా డోస్ ఇది. ఈ డోస్ మనం 2 చుక్కలు వేస్తాం నాలుగు మీద. ప్రతి 0 నుంచి 5 years పిల్లలకి మనం 2 చుక్కలు పోలియో ఓపీడీ డ్రాప్స్ అనేవి వేస్తాం. ఈ డ్రాప్ నేను పోల్పల్లి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ని. మా ఏరియాలో 3808 మంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లల తల్లులు ప్రతి వాళ్ళ చేంజ్ని మా అంగన్వాడీ, ఆశా, ఏఎన్ఎం మా కార్యకర్తలకి సపోర్ట్ చేస్తూ మీరు మా దగ్గరికి మేము 30 బూత్స్ని అరేంజ్ చేస్తూ ఉంటాం. మా 16 సచివాలయాలు ఉన్నాయి, ఇందులో 30 బూత్స్ ఉంటాయి. ఈ బూత్స్లో మీ పిల్లల్ని మీరు మా దగ్గరికి తెచ్చి ఈ ఓపీవీ డ్రాప్స్ని ప్రతి ఒక్క పిల్లలకి. శ్రీనివాస క్యారవాన్ సేవల బ్రోచర్ ఆవిష్కరణ కేంద్ర మంత్రి రామ్మోహన్ రెడ్డి చేతుల మీదుగా జరగడం సంతోషంగా ఉందని నిర్వాహకులు డాక్టర్ శృతి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్ 2025లో భాగంగా పర్యాటక శాఖతో తమకు ఎంఓయూ జరిగిందని, తదనుగుణంగా నేడు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. సంస్థని గత 11 సంవత్సరాలుగా ఆదరించినట్లే నేను అండ్ మా ఫ్రెండ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మన సిఐ సమ్మిట్ సమయంలో ఎంటర్‌ప్రెన్యూర్స్ డెవలప్మెంట్కి ఉపయోగపడేలా ఏపీ టూరిజం వాళ్ళతో మనకి ఎంఓయూ జరిగింది. దానికి సంబంధించి ఎంఓయూ జరిగిన వెంటనే విధి విధానాలని ఆచరిస్తూ ప్రభుత్వ అనుసంధానం చేసిన టూరిజం వాళ్ళతో సమన్వయకర్తగా వ్యవహరిస్తూ ఇక్కడ మనం ఈరోజు మన ఏవియేషన్ మినిస్టర్ రామన్నతో పోస్టర్ లాంచ్ చేయడం జరిగింది. ఇది చాలా హ్యాపీగా ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా పోస్టర్ లాంచ్ జరిగింది. ఏపీ టూరిజంతో అనుసంధానంతో ఈ క్యారవాన్ అనేది మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మొట్టమొదటిసారిగా ఇది తిరుపతి నుండి స్టార్ట్ అవుతుంది. అలాగే ఎక్కడైతే మనకి టూరిజం స్పాట్స్ ఉన్నాయో ప్రతి చోట కూడా మా సర్వీస్ని మేము ప్రొవైడ్ చేయడానికి అన్ని విధాలుగా ప్రణాళికలు రెడీ చేస్తున్నాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు చాలా అవసరం. స్పెషల్ రిక్వెస్ట్ అండి, మీరు ఎక్కడ ఎలాంటి ప్రోగ్రాంలో ఉన్నా మా శ్రీనివాస క్యారవాన్ గురించి కూడా ఒక సమయాన్ని కేటాయించవలసిందిగా కోరుచున్నాం. భోగాపురం మండలం ముంజారు పంచాయతీ మధుర సిద్ధార్థ కాలనీ దళితులు స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదురుగా 10 రోజులుగా చేస్తున్న నిరాహార దీక్ష
అయితే ఈరోజు డిఎస్పీ గోవిందరావు, ఎస్ఐలు సూర్యకుమారి, పాపారావు, ఎంపీడీఓ డిడి స్వరూపరాణి, మహిళా పోలీసులు అక్కడికి చేరుకొని రిలే నిరాహార దీక్ష చేస్తున్న మహిళలను పరామర్శించారు. డిఎస్పీ గోవిందరావు మాట్లాడుతూ, మీకు జరిగిన అన్యాయాన్ని మేము పరిశీలించామని, మీపై దాడులు చేసిన వారిపై కేసులు నమోదు చేశామని, అయితే మేము దర్యాప్తు నిర్వహిస్తున్నామని, తప్పు చేసిన వారి ఉపేక్షించేది లేదని స్వచ్ఛందంగా దీక్షలు విరమించాలని కోరారు. దళితులు మాత్రం మాకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపేది లేదని, దీనిపై మా సంఘ నాయకులతో మాట్లాడి మీకు తెలియజేస్తామని దళితులు వివరణ ఇచ్చారు. డాక్టర్ అంబేద్కర్ ఆయన పెద్ద ఆయన రాసిన రాజ్యాంగం అందరూ గౌరవించాలి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మిమ్మల్ని దౌర్జన్యం కొట్టలేను కదా, ఎందుకు చెప్తాను? భోగాపురం గ్రామానికి చెందిన రుప్పుల శ్రీనివాసరావు 4వ వర్ధంతి సందర్భంగా నీటి సంఘం అధ్యక్షులు పరులగిరి ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా తెలగ సంక్షేమ సంఘం నాయకులు పీవీఆర్ ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వరుపుల శ్రీనివాసరావు పేరు మీదుగా బల్లలు ఏర్పాటు చేసి ఆయన తమ్ముడు గిరి నిరంతర సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ముందడుగు వేస్తున్నారు. ఆయన పేద ప్రజలకు అండగా ఉండాలనే లక్ష్యంతో ప్రతి ఏటా మంచి పనులు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతిరోజు అలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా అలాగే కొన్ని పర్యావరణ పరిరక్షణ కోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సేతు మాధవ్ని ఆదేశించారు. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటైన జిల్లా స్థాయి కమిటీ సమావేశం ఆ కమిటీ చైర్పర్సన్ జేసీ సేతుమాధవన్ అధ్యక్షతన ఈరోజు ఆయన ఛాంబర్లో జరిగింది. జిల్లాలోని మున్సిపల్ ప్రాంతాలలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలనకు, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. 4 మున్సిపాలిటీలలో తీసుకుంటున్న చర్యలను కమిటీ కన్వీనర్, విజయనగరం కమిషనర్ నల్లనయ్య వివరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మొదటిసారి జరిమానా విధించడంతో పాటు వారికి అవగాహన కల్పించాలని సూచించారు. రెండవసారి కూడా దొరికితే భారీగా జరిమానాలు విధించాలని, అవసరమైతే ట్రేడ్ లైసెన్స్ రద్దు లాంటి చర్యలను కూడా తీసుకోవాలని అన్నారు. జిల్లాలో ఎక్కడైనా సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తే ఆ కంపెనీలపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. దాడులు చేసే అధికారుల బృందాలు కూడా శిక్షణ ఇవ్వాలని చెప్పారు. అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు ప్రత్యామ్నాయ వస్తువులను అందుబాటులో ఉంచాలని, వీటి తయారు చేసే కంపెనీలకు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని సూచించారు. పర్యావరణ అనుకూల వస్తువుల వినియోగాన్ని పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జేసీ కోరారు. జిల్లాలో ఖరీఫ్ పంట ఆశాజనకంగా ఉందని విజయనగరం జిల్లా వ్యవసాయ అధికారి వీటి రామారావు అన్నారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడుతూ, రైతులకు సరిపడే విధంగా ఈ ఏడాది వర్షపాతం నమోదు కావడంతో వరి పంట బాగా దిగుబడి వచ్చిందని అన్నారు. ఇప్పటి వరకు 80% కోతలు అయిపోయాయని, ఇంకా 20% కోతలు జరగవలసి ఉందని అన్నారు. జిల్లాలో 168,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఇప్పటికే కొనుగోలు జరిగిందని, జిల్లాలో ఉన్న చెరువులు 90% నీటితో నిండి ఉన్నాయని అన్నారు. కాబట్టి ప్రత్యామ్నాయ పంటగా వేస్తే రైతులకు మంచి ఆదాయం వస్తుందని అన్నారు. ప్రస్తుతం జిల్లాలో రాగి పంట లేక రాగులకు కొరత కనిపిస్తుందని, రైతులు రాగి పంటపై దృష్టి సాధించాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వీటి రామారావు కోరారు. నెలలో వర్షాలు, అలాగే కంటిన్యూస్గా సీజన్ అంతా కూడా మనకి మంచి వర్షపాతం అయితే ఈసారి రికార్డ్ అవ్వడం జరిగిందండి. అంటే రైతులు ఎవరు కూడా మరి వారు బోరు వేసుకోవాల్సిన, అంటే ఒక మోటార్ ద్వారా నీరు తోడిచ్చే పరిస్థితి లేకుండా ఏ రోజుకు ఆ రోజు మరి చక్కగా మన దేవుని దేవాల మంచి వర్షపాతం అనేది రికార్డ్ అవ్వడం జరిగింది. అనగా మనకి లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకి 2024 ఖరీఫ్లో 97,000 హెక్టార్స్లో వరి సాగు జరగగా, ఈసారి మరి 125,000 హెక్టార్స్లో వరి సాగు జరిగింది. అంటే 3,10,000 ఎకరాల్లో వరి సాగు జరిగిందనమాట. సో హైయెస్ట్ అండి. ఎప్పుడు కూడా మనకి ఇంత వరి సాగు అనేది మన జిల్లాలో రికార్డ్ అవ్వడం జరగలేదు గత 10 సంవత్సరాల నుంచి చూసుకున్నప్పటికి కూడా. సో అదేవిధంగా మన దిగుబడి విషయంలో కూడా చూసుకున్నట్టయితే మంచి ఆశాజనకంగా ఉందండి దిగుబడి. అంటే లాస్ట్ ఇయర్ మనం చూసుకున్నట్టయితే 23,000 క్వింటాల్స్ ఎకరానికి దిగుబడి నమోదు కాగా, ఈసారి మనకి 26 క్వింటాల్స్ దిగుబడి అనేది నమోదు అవుతుంది ఎకరానికి వచ్చేసరికి. అంటే లాస్ట్ ఇయర్ మీద మనకి 250 కేజీలు అదనంగా ఒక ఎకరానికి దిగుబడి అనేది కూడా రికార్డ్ అవుతుంది. ప్రజెంట్ పరిస్థితి మనం గమనించినట్లయితే ఇప్పటివరకు మనకి 85% వరకు కూడా కోతలు పూర్తి అవ్వడం జరిగింది. అంటే మనం ముఖ్యంగా ఒక 105,000 హెక్టార్స్లో మనం ఇప్పటివరకు కోతలు అయిపోయాయండి. ఇంకా కొద్ది మోతాదులో మరి ఒక 15% వరకు కూడా కోతలు అక్కడక్కడ పూర్తి కావాల్సిన పరిస్థితి ఉంది. సో కంటిన్యూషన్గా మనకి ఈ ఎరువుల యొక్క లభ్యత ఒక వ్యాగన్స్ ద్వారా మనకి మన జిల్లాకు చేరే పరిస్థితి ఉంది. కాబట్టి రైతులెవరు కూడా మరి యూరియా విషయమై ఏ విధమైన ఆందోళన చెందక్కర్లేదు. మీ సంబంధిత
గ్రామ వ్యవసాయ సహాయకుడు సంపాదించినట్లయితే మీకు సరిపడా యూరియా అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రైతు సోదరులు ఎవరు కూడా మరి అధిక యూరియా వాడకం అనేది చేయొద్దండి. ఈ అధిక యూరియా వాడకం మూలంగా రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తా ఉన్నాయి. ముఖ్యంగా క్యాన్సర్, ఈ రోజుల్లో క్యాన్సర్ ఎక్కువగా మరి ప్రబలడానికి కారణం ఏంటంటే యూరియా కూడా ఒక కారణం అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సో అందుగురించి ఏంటంటే యూరియాని మనం తగ్గించవలసిన అవసరం ఉందండి. దాని బదులుగా నానో యూరియా కానీ లేదా మనకి సేంద్రియపు ఎరువులను కానీ ఇట్లాంటివి మనం వేసుకున్నట్లయితే మన ఆరోగ్యం బాగుంటుందని మన పిల్లల ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. సో అందుకని దయచేసి కొద్దిగా మనము అవసరమైనంత వరకు వాడాలి, కానీ అధిక మోతాదులో మాత్రం ఎవరు కూడా యూరియాని వాడద్దని మరొకసారి అందరికీ విన్నవించుకుంటూ నమస్తే అండి. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగంగా విజయనగరం జిల్లాలో ఉన్న మత్స్యకారులకు సబ్సిడీపై బోట్ల ఇంజన్లను అందిస్తున్నామని విజయనగరం జిల్లా మత్స్యశాఖ అధికారి విజయకృష్ణ తెలిపారు. ఇప్పటి వరకు 174 మంది దరఖాస్తులు స్వీకరించామని, వీటిలో ఇప్పటికే 25 మందికి సబ్సిడీపై బోట్ల ఇంజన్లు ఇచ్చామని అన్నారు. 99 దరఖాస్తులను పరిశీలించామని, అయితే మత్స్యకారులు కట్టవలసిన అమౌంట్ ఇంకా చెల్లించకపోవడంతో అవి పెండింగ్లో ఉన్నాయని అన్నారు. అలాగే చేప పిల్లలు పెంచే సొసైటీలు కూడా చేప పిల్లలను సబ్సిడీపై ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయిందన్నారు. కాబట్టి మత్స్యకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మత్స్య శాఖ అధికారి విజయకృష్ణ కోరారు. విజయనగరం జిల్లాలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే పథకం కింద మనం బోట్స్, నెట్స్, ఇంజన్స్కి సంబంధించి మనం 174 అప్లికేషన్స్ కలెక్ట్ చేయడం జరిగింది. అవి మనము వాటికి సంబంధించి 174 అప్లికేషన్ సంబంధించి 25 యూనిట్స్ మనం ఆల్రెడీ గ్రౌండ్ చేయడం జరిగింది. మిగతా వాటికి సంబంధించి వారు బెనిఫిషరీస్ వాళ్ళ యొక్క పోర్షన్ బెనిఫిషరీ కంట్రిబ్యూషన్ కట్టినాక దానికి మనము సబ్సిడీ పోర్షన్ యాడ్ చేసి ఆ యూనిట్ను వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన జిల్లాలో చేప పిల్లలకు కూడా మనము అప్లికేషన్స్ చేప పిల్లలు సొసైటీలకు ఇవ్వడానికి సంబంధించి కూడా అప్లికేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. అది మన కమిషనర్ ఆఫీస్ విజయవాడ వారి దగ్గర టెండర్ ప్రక్రియ జరుగుతుంది. ఆ ప్రక్రియ పూర్తయిన వెంటనే మన జిల్లాలో ఉన్నటువంటి సొసైటీలకు కూడా మనం చేప పిల్లలు అనేటువంటిది విడుదల చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనము ఒక 5 సొసైటీలకు మన జిల్లాలో ఒక్కో సొసైటీకి 2.5 lakhs తరఫున 5 సొసైటీలకు మంచి సొసైటీలకు మనము ప్రభుత్వం తరఫున చేయూత అందించడం జరిగింది. అదేవిధంగా ఏవైనా మంచి సొసైటీలు జిల్లాలో మంచిగా రన్ అవుతున్న సొసైటీలకు సంబంధించి 30 మంది మెంబర్స్ కంటే కూడా ఎక్కువ ఉన్నటువంటి సొసైటీలు మనకి ఏవైనా అప్లికేషన్స్ ఇస్తే వాళ్ళకు ప్రభుత్వం తరఫున 90,000 గ్రాంట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇవి మన డిపార్ట్మెంట్ తరఫున ప్రస్తుతం మనకు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమం. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ ఐక్య వేదిక పిలుపు మేరకు ఈరోజు విజయనగరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సహకార సంఘాల ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు కామేశ్వరరావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో రైతులకు అండగా నిలబడి వారికి సేవలు అందిస్తున్న సహకార సంఘం ఉద్యోగులనని అన్నారు. అటువంటి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి కృషి చేసిన దాఖలాలు లేవని అన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలను చెల్లించాలని, బకాయిలో ఉన్న పీఆర్సీలను ఇవ్వాలని, 2019లో జాయిన్ అయిన ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని, ఉద్యోగులకు ఆరోగ్య బీమా వర్తింపజేయాలని, 36 జీవోను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కారం చేయకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని అన్నారు. రాష్ట్ర స్థాయిలో సుమారు 6,000 మంది సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఉన్నారు. మన జిల్లాలో 300 మందికి పైగా సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఉన్నారు. ఈ సహకార సంఘాలు అనేవి కేవలం గ్రామసీమల్లో రైతాంగానికి ప్రతినిత్యం సేవలు అందించేటటువంటి సంస్థలు. వీటిని ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా నిర్లక్ష్యం చేస్తూ వీరిని కట్టు బానిసల కింద చూస్తుందో తప్ప ఉద్యోగులుగా గుర్తించటం లేదు. కోఆపరేటివ్ వ్యవస్థలో ఉన్న ఉద్యోగులకు మాత్రం 62 సంవత్సరాలు వయోపరిమితి పెంచలేదు. వీళ్ళకి 2 టర్ముల పిఆర్సి బకాయి ఉంది. ఆ బకాయిని ఇప్పటికి కూడా చెల్లించలేదు. వీరిని ప్రభుత్వం ఒక సవతి తల్లి బిడ్డల్లా చూస్తుంది తప్ప ప్రభుత్వానికి ఈవేళ అట్టడుగునున్నటువంటి ప్రజలకు అవసరమైనటువంటి రైతాంగానికి సేవ చేసే రైతు సంస్థగా దీన్ని చూడట్లేదు. అందుచేతనే మేము దఫాలు గత 10 ఏళ్లుగా ఆందోళన చేశాం. చివరికి మంత్రులకి, ఆనాడున్న కోఆపరేటివ్ మంత్రికి, ఈనాడున్న కోఆపరేటివ్ మంత్రికి మెమరాండాలు ఇచ్చాం.
ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం, లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళాం, అయినా పట్టించుకోలేదు. తప్పని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని యూనియన్లు కలిపి ఏఐటీసీ నాయకత్వంలో, ఏఐబిఈ నాయకత్వంలో జేఏసీగా ఏర్పడి ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. భారతదేశంలో రైతాంగానికి సేవలు అందించినటువంటి ఈ పిఎస్సిఎస్ఎల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిరంతరం కూడా గ్రామ స్థాయిలో రైతన్నలకి సేవ చేసే సంస్థ ఏదైనా ఉందంటే ఈరోజు భారతదేశంలో ఈ కోఆపరేటివ్ వ్యవస్థే ఉందని చెప్పాలి. ఎందుకంటే అందులో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు, కష్టాలు పడుతున్నారు, చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ నేటి వరకు కూడా ప్రభుత్వాలు పరిష్కారం చేయట్లేదు. గత ప్రభుత్వం 2019లో జీవో నెంబరు 36 అనేది ఇవ్వడం జరిగింది. అది నేటి కూడా సంపూర్ణంగా అమలు కాలేదు. దీనికి అమలు కాకపోవడానికి కారణం కూడా ఇవాళ రాష్ట్ర ఉన్నతాధికారులు కూడా ఇందులో ఒక పాత్ర పోషిస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు కూడా నేటికి కూడా ఈ జీవోని పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ అనేది జరగట్లేదు. ఈ సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకి నేటి వరకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రవేశపెట్టబడలేదు. దశాబ్దాల కాలం నాటి పైప్ లైన్లలో విజయనగరం పట్టణంలో సురక్షిత మంచినీరు వృధా అవుతుంది. ఎక్కడికక్కడ పైపులు మరమ్మతులు ఉండడంతో అధికారులు మరమ్మతులు చేపడుతున్నప్పటికీ లీకేజీ సమస్య విజయనగరం పట్టణాన్ని వెంటాడుతూనే ఉంది. విజయనగరం పట్టణంలో త్రాగునీరు అవసరాలకు అనుగుణంగా సరఫరా చేస్తున్నప్పటికీ పైప్ లైన్ల మరమ్మతుల వలన నీరు వృధా అవుతుంది. ఇక పట్టణాలలో అధికారుల పర్యవేక్షణ లోపించడంతో కొంతమంది మోటార్లతో వాటర్ ట్యాంకులను నింపుకొని త్రాగునీటిని వృధా చేస్తున్న సందర్భాలు కోకొల్లలు. వేసవిలో మంచినీటి ఎద్దడి వస్తే ప్రభుత్వాలు అధికారులు వైఫల్యం చెందారని ఆరోపణలు చేసిన ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు నీటి ఆదా కోసం ప్రజలలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు నీటిని వినియోగించుకోవాలని ఆలోచన ఉన్నప్పటికీ దానిని ఆచరణలోనికి తీసుకొని పోవడంతో కొలాయిలకు టిప్పర్ వేయకుండా వదిలివేయడంతో నీరు వృధాగా పోతుంది. అయితే విజయనగరం పట్టణంలో నీటి వృధా కాకుండా ఉండేందుకు పట్టణంలో ఎక్కడికక్కడ పైప్ లైన్ల మరమ్మతులు చేపడుతున్నామని, ప్రజలను కూడా చైతన్యవంతులు చేసి నీటి వృధాను అరికట్టాలని విజయనగరం నగరపాలక సంస్థ కమిషనర్ తెలిపారు. లో వేస్తున్న పైప్ లైను దాదాపు 100 సంవత్సరాల పైబడే ఉంది. ఇది 1888 నుంచి ఇది పురపాలక సంఘం కాబట్టి అప్పటి నుంచి వేసిన పైప్ లైన్స్ అన్నీ కూడా చాలా వరకు లీకేజెస్లు అవుతున్నాయి. ఆ లీకేజెస్ అరెస్ట్ చేయడం కోసం మేము యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కొత్త పైప్ లైన్ వేయడానికి కూడా అమృత్ 2.0లో 66 కోట్లతో వాటర్ సప్లై ప్రాజెక్ట్ వచ్చింది. అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది. పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఆ ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నారు. అది పూర్తయితే మనకి చాలా వరకు ఈ పైప్ లైన్, ఓల్డ్ పైప్ లైన్ సమస్య, ముఖ్యంగా మధుపాడు నుంచి వచ్చే పైప్ లైన్ అంతా కూడా రెక్టిఫై అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా కొన్ని ఏరియాస్లో, ఉదాహరణకు అంబటసట్నం రోడ్డు అలాంటి ఏరియాస్లో పైప్ లైన్ వేశారు కానీ లింకులు జాయింట్స్, ఇంటర్ కనెక్షన్స్ ఏమీ చేయలేదు. అవి కూడా మేము గుర్తించాం. వాటికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ముఖ్యంగా ఎక్కడ కూడా కంటామినేషన్ అవ్వకుండా వితిన్ అవర్స్లోనే ఈ లీక్లన్నీ కూడా అటెండ్ అవ్వడం జరుగుతుంది. మిగతా వాటితో కంపేర్ చేస్తే మన దగ్గర లీకులు తక్కువనే చెప్పొచ్చు. పబ్లిక్ కానీ, మా ఇమ్యూనిటీ సిబ్బంది కానీ, అలాగే పబ్లిక్ చాలామంది వాట్సాప్లో కూడా మాకు పంపిస్తుంటారు. వెంటనే అక్కడికి వెళ్ళి, స్పాట్కి వెళ్ళి అవి రెక్టిఫై చేయడం జరుగుతుంది. గరుగుబల్లి మండలంలోని ఆత్యం మైనింగ్ వల్ల తమ గ్రామాలు పూర్తిగా నాశనం అయిపోతున్నాయని, వాటి కాలుష్యం వల్ల పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం పేషికి చిన్నగొడవ, పెద్దగొడవ, కొంకివరం, గదబవలస గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై స్పందించిన ప్రభుత్వం మైనింగ్పై సమగ్ర దర్యాప్తు చేయాలని సూచించడంతో పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్ వైశాలి మైనింగ్ ప్రాంతాన్ని, చుట్టుపక్కల గ్రామాలను పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆన్ పేపర్ ఏముందో తెలుసుకొని పరిశీలిస్తామని అన్నారు. అయితే ఆత్యంలో అక్రమ మైనింగ్ వెంటనే నిలిపివేసి కాలుష్యం నుంచి మా గ్రామాలను, ప్రజలను, రైతులను ఆదుకోవాలని స్థానికులు తమ ఆవేదనను వెలిబుచ్చారు. మైనింగ్ కోసం యాజమాన్యం చెరువులను కూడా కబ్జా చేసిందని, అనుమతి లేని ప్రాంతాలలో కూడా మైనింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు.
చేస్తున్న క్వారీ ఏదైతే ఉన్నదో సర్వే నెంబర్ 1లో ఇప్పుడు చేస్తున్న కొత్త క్వారీ, ఆ క్వారీ వలన ఎక్కువ రిగ్గు బోర్ వేసి బ్లాస్టింగ్ చేయడం వలన విపరీతమైన సౌండ్ వచ్చి చుట్టుపక్కల గ్రామస్తులు చిన్నగొడవ గ్రామం కానీ పెదగొడవ గ్రామం కానీ గదవలస కానీ కొంకడవరం కానీ గ్రామ ప్రజలందరూ కూడా భయకంపితులు అయ్యే పరిస్థితి. అలాగే ఈ క్రసరం వలన పూర్తిగా పొల్యూషన్ అయ్యి ఆ ధూళి ఎగరడం వలన చుట్టుపక్కల ఉన్న రైతుల భూములేవి కూడా పంటలు పండకుండా నష్టపోయే పరిస్థితి. కాబట్టి ఇప్పటి వరకు కూడా నాగేశ్వర అచ్చు మైనింగ్ చేస్తున్న ఏదైతే క్వారీయింగ్ ఉన్నదో ఆ క్వారీయింగ్ కానీ పూర్తిగా ఇల్లీగల్గా ఆయన చేస్తున్న ఈ వ్యాపారం వలన ఈ చుట్టుపక్కల రైతులు కానీ ప్రజలు కానీ పూర్తిగా ఇబ్బంది పడి నష్టపోవడం జరుగుతుంది. దానికి న్యాయం చేయమనేసి సీఎం పేసీకి మేము మా గ్రామం తరపున కంప్లైంట్ గోపాల్ పోలరావుతో వెంకటరమణ, పోలీస్ చంద్రశేఖరరావు, లక్ష్మణరావు, నిల్ లక్ష్మణనాయుడు, అక్యాన శంకర్రావు వీళ్ళ పేరు మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ని ఎంక్వైరీ చేయడానికి ఈరోజు మనకి పార్వతీపురం సబ్ కలెక్టర్ గారు వచ్చి ఎంక్వైరీ చేస్తే మా జరిగిన కష్టాలన్నీ కూడా ఇబ్బందులన్నీ కూడా. విశాఖ నగరంలోని ఎంవిపి కాలనీ సెక్టార్ 5లో పోస్టల్ ఎంప్లాయీస్ బిల్డింగ్ సొసైటీలో అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ సొసైటీ డైరెక్టర్ కడుపుకొట్ల లియోజీరావు ఆరోపించారు. అల్లిపురం ప్రైవేటు హోటల్లో సొసైటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. సొసైటీ డైరెక్టర్ కడుపుకొట్ల లియోజీరావు మాట్లాడుతూ పోస్టల్ ఉద్యోగుల కోసం 1976వ సంవత్సరంలో ఎంవిపి కాలనీలో సెక్టార్లో 26 ఎకరాల కొనుగోలు చేసినట్లుగా చెప్పారు. 600 గజాల స్థలం మినహా మిగతా స్థలాల్లో భవనాలు నిర్మించామని తెలిపారు. 600 గజాలలో భవనం నిర్మించి ప్రైవేటు పాఠశాలకు అద్దెకి ఇవ్వడం జరిగిందని, సదరు పాఠశాల యాజమాన్యం అద్దె చెల్లించకపోవడంతో కోర్టును ఆశ్రయించి కోర్టు ఉత్తర్వుల మేరకు ఖాళీ చేయించినట్లుగా చెప్పారు. తమ సొసైటీ డైరెక్టర్ ఎల్లపు అప్పాజీ నిబంధనలకు విరుద్ధంగా బిల్డర్లు మరియు సొసైటీ డైరెక్టర్లు కలిసి అక్రమంగా నిర్మాణాలు చేపట్టి సభ్యులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిరుపేదలైనటువంటి పోస్టల్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ ఇప్పుడు ఎలిజిబుల్ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి దాన్ని ఉంచారు. అయితే అది ఇంతకాలం డిస్ప్యూట్లో ఉంది. ఈ మధ్యన కోర్టు క్లియరెన్స్ ఇచ్చి మాకు డిగ్రీ వచ్చింది. డిగ్రీ వచ్చిన పిదప మా ప్రెసిడెంట్ అయినటువంటి వై అప్పాజీ అనే ఆయన కేవలం తన స్వార్థంతో ఒక బిల్డర్తో మాట్లాడుకొని మొత్తం 600 గజాలు అంటే సుమారు 12 కోట్ల ఆస్తిని కాజేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి దాన్ని అడ్డుకోవడానికి గాను మేము నిన్న గౌరవ ఎమ్మెల్యే గారిని కలుసుకోవడం జరిగింది. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విధంగా అది అన్యాయంగా ఒక వ్యక్తి స్వార్థం గురించి మిగతా 4 డైరెక్టర్స్ని కూడా నన్ను తప్ప మిగతా అందరు డైరెక్టర్స్ని కూడా ఏదో మేనేజ్ చేసి అన్ని చట్ట ప్రకారంగా చేస్తున్నానని ఆయన చేసే ప్రయత్నంలో దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి నేను అందరు పెద్దల్ని లేదా గవర్నమెంట్ వారిని పోలీసు వారిని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ ఆగడాలు వెంటనే ఆపమని ఆ యొక్క కబ్జాను కాపాడమని నేను కోరుకుంటున్నాను. అద్దెకిచ్చిన తర్వాత అద్దె సక్రమంగా ఇవ్వక ఆయనతో వాళ్ళకి విభేదాలు వచ్చి కోర్టుకు వెళ్ళారు. కోర్టుకు వెళ్తే కోర్టు వారు తీర్పు ఏంటంటే ఈ ప్రెసిడెంట్ డైరెక్టర్గా ఉన్న వాళ్ళు ఆమోదంగా వాళ్ళకి కోర్టు తీర్పిచ్చింది. తాళాలు కూడా ప్రస్తుతం ఉన్న 3 డైరెక్టర్లు వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి దాన్ని తన సొంతానికి వాడుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని మన ఆ డైరెక్టర్లో ఉన్న ఒక ఆయన ఏం పేరండి నియోజీరావు గారు నిన్న సాయంత్రం మా సెక్టర్ 5 బాదం పార్కులోకి వచ్చి ప్రెసిడెంట్గా నన్ను మా మెంబర్స్ని పట్టుకొని తూర్పు నియోజకవర్గం శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారికి ఈ విషయం తెలియజేయడం జరిగింది. దీనిలో కంగారేమి పడిపోకండి, అది ప్రజా ఉపయోగకరంగా అలాట్ చేసిన స్థలాన్ని ఎవరు ఇండివిజువల్గా కబ్జా చేయలేరు, మీరు ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంటే నేను అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నప్పారావుగా నాకు చాలా ఆ సెక్టర్ 5 కాకుండా ఎంఈపీ 12 సెక్టర్లో నాకు అందరితో సత్సంబంధాలు ఉన్నాయి. కారణం ఏంటంటే శ్రీ వెలగపూడి రామకృష్ణబాబు గారు ఎమ్మెల్యే గారు ఇచ్చిన. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖలో తొలి ఏవియేషన్ ఎయిర్స్పేస్ డిఫెన్స్ ఎడ్యుకేషన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వ శ్రీకారం. కార్యక్రమంలో పాల్గొన్న గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కేంద్ర రాష్ట్ర మంత్రులు.
ప్రభుత్వ విశ్వవిద్యాలయాల పురోగతిపై దృష్టి సారించాం. కంపెనీలకు ఇచ్చిన భూములు సద్వినియోగం చేసుకోకపోతే వెనక్కి తీసుకుంటామని లోకేష్ వెల్లడి. మేము అధికారంలోకి వస్తే పీపీపీ విధానం రద్దు చేస్తామన్న బొత్స సత్యనారాయణ. వైసీపీ అధికారంలోకి వస్తుందని బొత్స కలలు కంటున్నారని ఎద్దేవా మంత్రి కొండపల్లి. వాచ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.